నేను రజాక్. నేను అమిత్ షా గారు ధర్మవరంలో ప్రచారం చేయడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ పేరు చెబితే మోగిపోయినటువంటి సభ, దద్దరిల్లినటువంటి సభ, పవన్ ప్రభంజనం సభ వేదికగా స్పష్టంగా కనిపించినటువంటి పరిస్థితి. సో ఇంతకాలం అన్నారు బీజేపీ వాళ్ళు వైసీపీని టార్గెట్ చేయట్లేదనో, లేకపోతే వైసీపీ అసలు ఎలాంటి తప్పులు చేయలేదనో, వైసీపీ అద్భుతమైన పార్టీ అలాంటి వాళ్ళు ప్రజెంట్ చేసిన నేపథ్యంలో నిన్న అమిత్ షా మాట్లాడిన మాటల తర్వాత వాళ్ళ కౌంటర్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి ఎంతకాలం పవన్ కళ్యాణ్ తిట్టారు కదా మీ అవినీతిని ప్రశ్నిస్తే, ఎంతకాలం చంద్రబాబు నాయుడు తిట్టారు కదా మీ అవినీతిని ప్రశ్నిస్తే, మరి అమిత్ షాని ఎందుకు తిట్టట్లేదు? అమిత్ షా వచ్చి చెప్పాడు కదా, ఆంధ్ర రాష్ట్రంలో రౌడీ మోకల రాజకీయం వెళుతుంది, ఆంధ్ర రాష్ట్రంలో దోపిడీ రాజకీయం వెళుతుంది, ప్రజల డబ్బుని ధనాన్ని దోచుకు తింటున్నారని చెప్పేసి అమిత్ షా మాట్లాడితే ఇప్పటివరకు మాట్లాడిన పరిస్థితి. ఇంకో పక్క అమిత్ షా స్పీచ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎత్తితే పవన్ కళ్యాణ్ ప్రభంజనం ఏంటో, ఆయన లేకపోయినా ఆయన ప్రజెన్స్ ఎలా ఉంటుందో స్పష్టంగా కనిపించినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పేరు పలికిన తర్వాత జనం దగ్గర నుంచి వచ్చినటువంటి రెస్పాండ్ రీసౌండ్ అయిన తర్వాత అమిత్ షా అవాక్కైనటువంటి పరిస్థితి. ఇదెక్కడ సౌండ్ రా ఆయన, చంద్రబాబు పేరు ఎత్తిన, ఆ పేరు ఎత్తిన, ఈ పేరు ఎత్తిన స్తబ్దుగా ఉన్నటువంటి జనం పవన్ కళ్యాణ్ పేరు ఎత్తగానే ఉరకలేస్తున్నారేంట్రా బాబు అనుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ధర్మవరం వేదికగా వైసీపీ పార్టీని ఎండగట్టినటువంటి అమిత్ షా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సత్తా అమిత్ షాకు చూపించినటువంటి పరిస్థితి.